విశాఖలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని కొనుగోలు చేసిన కేరళకు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉత్తర సింహాచల రైల్వే క్వార్టర్స్ వద్ద అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 4 నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రైన్ సదుపాయం ఉంది, విమాన సదుపాయం ఉంది, బస్ సదుపాయం ఉంది, రైల్, రోడ్, ఎయిర్, సీ కనెక్టివిటీ, అన్ని కనెక్టివిటీస్ ఉన్న నగరం ఇది. కాబట్టి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి దేశంలో నలుమూల నుంచి కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనకి కేరళ రాష్ట్రం నుంచి శ్రీజిత్, పప్పచ్చన్, అజిల్ జాయ్ అనే వీళ్ళు ముగ్గురు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఏజెన్సీకి పోయి ఏజెన్సీ నుంచి చాలా ప్రయత్నంతో గాంజాని 20 కేజీల గాంజాని వీళ్ళు అక్కడ కొనుగోలు చేసి కేరళ పట్టుకుపోతుండగా మార్గ మధ్యంలో మా గోపాలపట్నం సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు సురేష్ గారు, వారి సిబ్బంది అప్పలనాయుడు ఎస్ఐ గారు, రామకృష్ణ ఎస్ఐ గారు వాళ్ళంతా ఒక చాకచక్యంగా ఒక ప్లాన్ వేసి అప్పలకొండ ఏసీ గారు వాళ్ళ టీం ద్వారా ఇదంతా కూడా పట్టుకోవడం జరిగింది. 20 కేజీలు గంజాయి మీరు చూడొచ్చు. 20 కేజీలు గంజాయి గ్రాస్ రూట్లోకి వెళ్తే చాలామంది జీవితాలు నాశనం అయిపోతాయి. చాలా ప్రమాదకరమైంది. సమాజం ఇప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇందులో ప్రతివారు కూడా బాధితులే. ఈరోజు కాపోవచ్చు కానీ రేపు కావడానికి ఆస్కారం.